Hello, hi everyone. Welcome to Maths class, 8th class Mathematics. Rational numbers, exercise 1.3. First bit is express each of the following decimal in the P by Q form. First question is 0.57. That equals to ఇక్కడ పాయింట్ తర్వాత మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూసుకోవాలి. చూసుకొని దాంతోటి మనము we can multiply 100 decimal by 100. That equals to మనకి ఇక్కడ ఏమవుతుంది 5700 అంటే by 100. ఇక్కడ డెసిమల్ 1 2 డిజిట్స్ బిఫోర్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టేసుకుంటే మనకు 57/100. అంటే మన షార్ట్ ట్రిక్ లో మనం 57 ఇక్కడ 2 డిజిట్స్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 100 పెట్టుకోవచ్చు అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 0.176. So that equals to 176 by 3 digits 1 2 3 decimal before. So 1000. నెక్స్ట్ వచ్చేసి ఈ యాసిస్ గా ఈ నంబర్ అట్లే రాసేసి బై 1 2 3 4 5. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాసిస్ గా నంబర్ అట్లే రాసేయాలి by 1000. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ ద రేషనల్ ఫార్మ్ p/q. సో ఇక్కడ ప్రతిదీ కూడా మనకు నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ఇచ్చాడు. వాటిని మనము p/q ఫామ్ లో రాయమంటుండు. సో ఫస్ట్ క్వశ్చన్ ఇస్ 0.9 bar. 0.9 bar means so let x is equal to 0.9 bar. అంటే 9 అనేది రిపీట్ అవుతుంది అంటే నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఈజ్ కాల్డ్ ఆల్సో రేషనల్ నంబర్ అండ్ టర్మినేటింగ్ డెసిమల్ ఈజ్ ఆల్సో కాల్డ్ రేషనల్ నంబర్. సో దట్ ఈక్వల్స్ టు x is equal to 0.9 bar. So we can write 0.99999. So this is the we take first equation. So here periodicity. What periodicity is how many digits అంటే బార్ కింద మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయో దాన్ని పీరియాడిసిటీ అంటాం. పీరియాడిసిటీ is equal to 1. Period is equal to group of numbers repeated. ఎన్ని గ్రూప్ ఆఫ్ నంబర్స్ అంటే ఇక్కడ మనకి ఏమున్నాయి 9 ఒక్కటే ఉంది. 9 ఒక్కటే రిపీట్ అవుతుంది కాబట్టి దీన్ని పీరియడ్ అంటాము. ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయో దాన్ని పీరియాడిసిటీ అంటాం. సో వీ కెన్ మల్టిప్లై. ఇక్కడ పీరియాడిసిటీ 1 కాబట్టి 1 ఉంటే 10 తోటి మల్టిప్లై చేయాలి, 2 ఉంటే 100 తోటి, 3 ఉంటే 1000 తోటి మల్టిప్లై చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే ఇక్కడ మనకు 1 ఉంది కాబట్టి 10x 10 into x. సో మల్టిప్లైడ్ బోత్ సైడ్స్ విత్ 10. వి షుడ్ equation 1 multiply with 10. 10x is equal to 10 into 0.99999 dash dash dash. So that equals to ఏమవుతుంది 10x is equal to 10 తోటి మల్టిప్లై చేసినప్పుడు మనకు డెసిమల్ నంబర్స్ను 10 100 1000 తోటి మల్టిప్లై చేసినప్పుడు ఈ పాయింట్ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఇక్కడ మనకు 10 ఉంది కాబట్టి 1 డిజిట్ బిఫోర్ మూవ్ అవుతుంది కాబట్టి 9.999 dash dash dash. So this is the second equation. So ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ లోకి వెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ తీసిద్దాం. అంటే దీంట్లోకి వెళ్ళి ఇది తీసిద్దాం. సో ఫస్ట్ రైట్ సెకండ్ ఈక్వేషన్ 10x is equal to 9.999 dash dash. First equation is x equals to 0.999 dash dash dash. So minus 10x minus x is equal to 9x. That equals to ఇవన్నీ జీరోస్ అవుతాయి కాబట్టి మనకు లాస్ట్కు 9 మిగులుతుంది. 9.000 అంటే 9x is equal to 9. x is equal to ఏమవుతుంది 9/9. దట్ ఈక్వల్స్ టు 1. సో ఇది షార్ట్ ట్రిక్లో మనకు వితిన్ 1 సెకండ్లో కూడా ఆన్సర్ చెప్పవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఏ పార్ట్ ఉందో ఆ పార్ట్ని వేసేసేయాలి. బై ఎన్ని డిజిట్స్ మీద ఉంది అన్ని 9s వేయాలి. 9/9 ఈక్వల్స్ టు అంటే 1 ఆన్సర్. ఆబ్జెక్టివ్ టైప్లో మనకు యూజ్ అవుతుంది ఇది.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 0.57 బార్. ఇక్కడ 2 డిజిట్స్ పైన బార్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం పీరియాడిసిటీ రాసుకోవాలి. పీరియాడిసిటీ ఎంత, ఎన్ని డిజిట్స్ మీద ఉంది అంటే 2 డిజిట్స్ మీద. పీరియడ్ అంటే గ్రూప్ ఆఫ్ నంబర్స్ అంటే 57. సో లెట్ వి టేక్ x is equal to 0.57 bar. So x equals to 0.5757 repeating decimal, non-terminating repeating decimal dash dash. This is the equation 1. సో ఇక్కడ పీరియాడిసిటీ 2 ఉంటే మనం ఏం చెప్పినాము, 100 తోటి మల్టిప్లై చేయాలని చెప్పినాం. 100 into x we multiply అంటే ఈక్వేషన్ మల్టిప్లై విత్ 100. 100x equals to 100 into 0.5757 మనం ఎన్నైనా రాసుకోవచ్చు ఇది. సో దట్ ఈక్వల్స్ ఏమవుతుంది, పాయింట్ అనేది 2 డిజిట్స్ బిఫోర్ మూవ్ అవుతుంది రైట్ సైడ్ 100 తోటి డెసిమల్ చేసినప్పుడు, మల్టిప్లై చేసినప్పుడు 57.5757 డాష్ డాష్ డాష్. దిస్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఏం చేయాలి, సెకండ్ ఈక్వేషన్లోకి వెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ తీసేయాలి. వాట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్, 100x is equal to 57.5757 డాష్ డాష్ డాష్. x equals to 0.5757 డాష్ 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 అనుకుందాం. మైనస్ 99x is equal to, ఇదంతా మనకు జీరోస్ అవుతాయి, 0 0 0 ఇవన్నీ కూడా 0 అవుతాయి. సో ఇక్కడ 57 పాయింట్ అనుకుందాం. 99x is equal to 57. x ఈక్వల్స్ ఏమవుతుంది, 57/99. హియర్ వీ కెన్ రైట్ 57 బార్ అంటే 57/2 డిజిట్స్ మీద ఉంది కాబట్టి 99. దిస్ ఈస్ అ ఫాస్ట్ ట్రిక్ ఫర్ ఆబ్జెక్టివ్ టైప్. థర్డ్ క్వశ్చన్ ఈజ్ 0.729 బార్. ఇక్కడ 29 అంటే పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 29. పీరియాడిసిటీ అంటే ఎన్ని డిజిట్స్ మీద ఉంది, 1 2 డిజిట్స్ మీద. మనకు 2 డిజిట్స్ 1 డిజిట్ ఉంటే 10 తోటి, 2 డిజిట్స్ ఉంటే 100 తోటి, 3 డిజిట్స్ ఉంటే 1000 తోటి మల్టిప్లై చేయాలి ఈక్వేషన్. సో హియర్ అబ్జర్వ్ x is equal to 0.729 బార్. 729 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి 29 రాస్తాం. హియర్ పీరియాడిసిటీ ఈజ్ 2. సో వీ షుడ్ మల్టిప్లై విత్ 100 బోత్ సైడ్స్, ఈక్వేషన్ 1. సో 100x is equal to 100 into 0.7292929 dash dash dash. This is the ఇంకా 100x is equal to, ఈ 2 zeros ఉన్న డెసిమల్ నెంబర్ని మనం 100 తోటి మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ 2 zeros అంటే 2 డిజిట్స్ ముందు బిఫోర్ మూవ్ అవుతుంది, ఆఫ్టర్ మూవ్ అవుతుంది. 72.929292 డాష్ 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 వస్తుంది. సో ఇక్కడ ఇది సెకండ్ ఈక్వేషన్. సో నెక్స్ట్ ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1. What is the equation 2? 100x is equal to 72.929292 dash dash dash. But what is the first equation? X is equal to 0.7292929 dash 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 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ 99x is equal to, ఇక్కడ మనకు ఏమో ఇవన్నీ జీరోస్ అవుతాయి, ఇది కట్ అవుతుంది, లాస్ట్కి వచ్చేసి 2 ఉంటుంది, ఇక్కడ 72.2 ఉంటుంది. సో x ఈక్వల్స్ టు 72.2/99. దట్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనకు పాయింట్ టర్మినేట్ చేసుకోవాలనుకుంటే 722/990. ఇంకా సింప్లెస్ట్ ఫామ్లో రాయాలంటే మనము దీన్ని స్టాండర్డ్ ఫామ్లో రాసుకోవాలి. స్టాండర్డ్ ఫామ్లో రాసుకోవాలంటే డివైడెడ్ బై 2 తోటి చేయాలి. ఇవి రెండు ఈవెన్ నెంబర్స్ కాబట్టి 2 3 2 6 2 1 2 4 2 9 2 5 2 తోటి కట్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో లాస్ట్ ప్రాబ్లం 12.28 బార్. 28 బార్, ఓన్లీ 8కే ఉంది ఇక్కడ. 12.28 బార్. సో హియర్ పీరియడ్, వాట్ ఈస్ ద పీరియడ్, 8. వాట్ ఈస్ ద పీరియాడిసిటీ అంటే ఎన్ని నంబర్స్ పైన బార్ ఉంది అంటే 1. సో ఇక్కడ x is equal to let
x ఈక్వల్స్ టు 12.28 బార్ x ఈక్వల్స్ టు 12.2888 8 అనేది రిపీట్ అవుతుంది కాబట్టి మనము రాసుకున్నాము. ఇది ఈక్వేషన్ 1. హియర్ పీరియాడిసిటీ ఈక్వల్స్ టు 1. సో ఈక్వేషన్ షుడ్ బి మల్టిప్లైడ్ బోత్ సైడ్స్ విత్ 10. పీరియాడిసిటీ 1 ఉంటే 10 తోటి, 2 ఉంటే 100 తోటి, 3 ఉంటే 1000 తోటి అని మనం ఇందాక చెప్పుకున్నాం, 1000 తోటి. సో 10 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 12.2888 వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, 10x ఈజ్ ఈక్వల్ టు ఒక పాయింట్ అనేది ఒక ముందుకు మూవ్ అవుతుంది, 122.8888 డాష్ డాష్ డాష్. దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1. సో 10x ఈజ్ ఈక్వల్ టు 122.8888 డాష్ డాష్ డాష్. What is the equation 1? X equals to 12.828 12.2888 dash dash dash. 9x is equal to, ఇవన్నీ జీరోస్ అవుతాయి, ఇక్కడ మనకు 6 ఉంటుంది, 110.6. 9x is equal to 110.6. x ఈక్వల్స్ టు 1106/9. ఇక్కడ మనము పాయింట్ తీసేసుకుంటే 0 పెట్టేసుకోవాలి. x ఈక్వల్స్ టు, సో ఇక్కడ మళ్ళీ అగైన్ రెండు ఈవెన్ నెంబర్స్ కాబట్టి మనకు 2 తోటి క్యాన్సిల్ చేసుకుందాం. 2 5 జా 10, 2 5 జా 10, 2 3 జా 2, 45 జా 90.